హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసుస్ వివోబుక్ S15. సో మీకు ఆల్రెడీ చెప్పాను 70,000 బడ్జెట్లో మనం ఆల్మోస్ట్ అలా ఉన్న ల్యాప్టాప్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసాం. ఒక్క వెళ్తే ఉందంటే మాత్రం అది ఇదే అని చెప్పుకోవాలి. ఇది ఒకటే మనకి 70,000 ఇప్పటివరకు మనం మిస్ చేసింది. మనం HP పెవిలియన్ చేసాం, MI నోట్బుక్ Pro 120 చేసాం, అండ్ డెల్ 5620 చేసాం. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఉన్నాయి అన్నీ చేసాం. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఇది కూడా అనమాట. సో దీన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్బాక్సింగ్ అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్ షేర్ చేసుకుంటాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకోసం రివ్యూ అయితే తీసుకొస్తాను అనమాట. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం, ఆ తర్వాతకి దీని గురించి మాట్లాడుకుందాం. సో బాక్స్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఫస్ట్లీ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో ల్యాప్టాప్ కాకుండా ఇంకా మనం బాక్స్ కంటెంట్ చూసినట్లయితే యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి ఉంటుంది. మనకి 90 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి దట్సిటికా ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. సో ఈ ల్యాప్టాప్లో మెయిన్ హైలైట్ థింగ్ గురించి మాట్లాడుకునే ముందు, సో యాజ్ యూజువల్ మనం మాట్లాడుకునేది మీకు తెలిసిందే కదా, డిజైన్. సో డిజైన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ లుక్స్ వైజ్గా మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది మీకు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడవచ్చు, మీకు ఇక్కడ ఏదైతే లిడ్ కొంచెం బంపప్ అయ్యింది అనమాట. ఇక్కడ మీకు ఏసుస్ లోగో అండ్ క్యాప్షన్ అయితే ఇచ్చారు. సో దీని ఫినిష్ కూడా క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. చాలా అంటే చాలా స్టైలిష్గా మీకు చూడడానికి అయితే ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా సరే మీకు లుక్స్లో మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. ఎక్కడ కూడా నాకు చీపర్ లుక్స్ అయితే కనిపించలేదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే ముందు మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీబోర్డ్ దగ్గర ఏమేమి చేశారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్లో భాగంగా మీకు బ్యాక్ సైడ్ ఎప్పటిలాగానే మనకి ఎయిర్ ఇంటేక్ అయితే ఉందన్నమాట. ఎయిర్ని ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఈసారి ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనకి హింజ్ దగ్గర ఎగ్జాస్ట్ ఇచ్చారు, బట్ స్టిల్ మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఎగ్జాస్ట్ ఇచ్చారనమాట. దీనివల్ల ఒక ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో మోస్ట్లీ ల్యాప్టాప్ మీకు పెద్దగా హీట్ అవ్వలేదు, కానీ యాజ్ ఆఫ్ నో ఈ 2 days యూసేజ్లో నాకు. బట్ కాకపోతే ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే హాట్ ఎయిర్ మొత్తం బయటకు త్రో చేస్తుంది కదా ఎగ్జాస్ట్ ద్వారా. సో నేను యూజ్ చేసేటప్పుడు యూజువల్గా ఇట్లా కీబోర్డ్ మీద టైప్ చేసి ట్రాక్ ప్యాడ్ యూజ్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది నేను ఇక్కడ ఎగ్జాస్ట్ దగ్గర పెడతాను. యూజువల్గా అది ఏ ల్యాప్టాప్ అయినా సరే మీరు కూడా అలానే పెడితే మాత్రం ఆ టైంలో మనకు కొంచెం వార్మర్గా అనిపిస్తుంది. ల్యాప్టాప్ ఏమి హీట్ అవ్వట్లేదు, ప్రాసెసర్ హీట్ అవ్వట్లేదు, కానీ మీ చేతికి ల్యాప్టాప్ హీట్ అయిందనే ఫీలింగ్, వామ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఈ పొజిషన్ అనేది బ్యాక్ సైడే ఇచ్చుంటే బాగుండేది. అదొకటైతే నాకు వెంటిలేషన్ పరంగా వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారనిపించింది. అండ్ ఇక డిజైన్లో భాగంగా మనకి బెజల్స్ చూస్తే మాత్రం వెరీ స్లిమ్ బెజల్స్. మీకు ఎక్కడ కూడా హెవీ బెజల్స్ అయితే చూడడానికి లేవు. 2 sides చూసినా సరే, టాప్లో చూసినా సరే, బాటంలో మీకు బ్రాండింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం థిక్కర్ బెజల్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ వెరైటీగా 2 types ఆఫ్ బిల్డ్ క్వాలిటీ. చేసిస్ మొత్తం చూసినట్లయితే మనకి మెయిన్గా టాప్ వచ్చేసి మనకి స్క్రీన్ దగ్గర ఉండేది హింజ్. ఇదంతా మెటల్ అయితే యూజ్ చేశారు మనకి టాప్ ఏరియా మటుకి. బట్ మీకు ఇదంతా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదంతా కూడా మీకు పాలీకార్బోనేట్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా మీకు మెటల్ అయితే యూజ్ చేయలేదు ఖచ్చితంగా, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేశాను నేను. సో సూపర్ అంటే సూపర్, వెరీ స్ట్రాంగ్ హింజ్ అనమాట. ఎక్కడ నాకు హింజ్ క్వాలిటీలో ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ దట్టు ఇది మీకు 180 degrees వరకు హింజ్ అయితే వస్తుందన్నమాట. 180 degree హింజ్ అయితే యూజ్ చేశారు. చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. ఇది కూడా ఒక యూస్ఫుల్ ఫీచర్ అనేది నేనైతే చెప్తాను ఖచ్చితంగా. హింజ్ క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ హింజ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మీకు సింగిల్ హ్యాండ్తో అయితే లిఫ్ట్ చేయలేరు అనమాట మీకు. సో ఖచ్చితంగా మీరు 2 hands అయితే యూజ్ అయితే చేయాలి, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి ఫ్లెక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాడీ ఫ్లెక్స్ అనేది ఈవెన్ దో మీకు కీబోర్డ్ దగ్గర చూసినా సరే ఫ్లెక్స్ అనేది చాలా అసలు లేదు, టు బి ఫ్రాంక్. అండ్ టాప్లో చూసినట్టయితే మీకు లిటిల్ బిట్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ నా వీడియోస్ ప్రతి ఒక్క ల్యాప్టాప్లో మీకు ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్స్ అయితే చూడడానికి ఉంటుంది. బట్ స్క్రీన్ ఫ్లెక్స్ చూసినట్లయితే ఆబ్వియస్లీ ఎంత మెటల్ బిల్డ్ అయినా సరే స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది. కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు హింజ్ని మిడిల్ నుంచే హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తట్టు ఇది మీకు 15.6 inches డిస్ప్లే కాబట్టి సైడ్ నుంచి హ్యాండిల్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా మీ డిస్ప్లే ఖరాబ్ అవ్వడము లేకపోతే మీ హింజ్ ఖరాబ్ అవ్వడము జరుగుతుంది. హ్యాండిల్ కేర్ఫుల్లీ ఖచ్చితంగా. అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1.8 kgs వెయిట్తో వస్తుందన్నమాట. సో కొంచెం హెవీయే, బట్ స్టిల్ మరీ గేమింగ్ ల్యాప్టాప్ అంత వెయిట్ అయితే ఉండదు. అఫ్కోర్స్ 15.6 inches కాబట్టి, అండ్ దట్టు బ్యాటరీ హెవీగా యూజ్ చేశారు కాబట్టి మేబీ దానివల్ల వెయిట్ అయితే పెరిగి ఉండొచ్చు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి సో రైట్ సైడ్ మీరు చూడవచ్చు చాలా పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పోర్ట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్లీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉందన్నమాట. దాని ద్వారా మీరు సాంగ్స్ ఇట్లాంటివి వినాలనుకుంటే వినొచ్చు. అండ్ ఆ తర్వాత USB Type-A పోర్ట్ ఉంది. ఇది మనకి USB 3.2 Gen 1 పోర్ట్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆ తర్వాత 2 పోర్ట్లు కనిపిస్తున్నాయి చూసారా, Type-C పోర్ట్లు. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇందులో ఏంటంటే ఇవి 2 కూడా మనకి Thunderbolt 4తో వస్తున్నాయి. ఈ రెండింటి నుంచి మీరు చాలా అద్భుతాలు చేయొచ్చు. 2 4K మానిటర్స్, 8K మానిటర్స్ యూజ్ చేయొచ్చు ఎక్స్టర్నల్గా.
అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ 40 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది అండ్ రెండింటిని యూజ్ చేసి కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీకు HDMI పోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకి USB Type A పోర్ట్ ఇంకోటి అయితే కనిపిస్తుంది అనమాట, USB 2.0ది. అంతే ఇక మనకి ఫిజికల్ ఓవర్లో భాగంగా పోర్ట్స్ చూసినట్లయితే అండ్ ఇక మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే మాత్రం మనకి ఈసారి పవర్ బటన్లోనే ఇచ్చారనమాట. పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. నాకు ఎక్కడ ఇష్యూ లేదు, టు బీ ఫ్రాంక్. చాలా అంటే చాలా ఫాస్ట్గా మీకు అన్లాక్ అయితే అవుతుంది. చూడొచ్చు మీకు వెరీ ఫాస్ట్, టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మీకు అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ చాలా యాక్టివ్గా కూడా పని అయితే చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాతకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఏ ల్యాప్టాప్లో అయినా సరే ఎక్కువగా యూజ్ చేసేది కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది అండ్ దట్టు మీకు ఇది ఫుల్ సైజ్ కీబోర్డ్ అనమాట. అంటే మీకు నంప్యాడ్తో వస్తుంది, డెడికేటెడ్ నంప్యాడ్ తోటి. ఒకవేళ మీరు నంప్యాడ్ ఎక్కువగా యూజ్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ థమ్స్ అప్, మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కీ ట్రావెల్ చూసినట్లయితే 1.4 mm ఉంటుంది. సో కీ ట్రావెల్ అనేది డీసెంట్ ఎనఫ్, నాట్ సో గ్రేట్. అండ్ ఫీడ్బ్యాక్ కూడా పర్లేదు, బాగానే ఉంది, మరీ ఎక్కువ అని చెప్పను. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ కీబోర్డ్ నాకు బాగా నచ్చింది. కీబోర్డ్లో కొన్ని చిన్న మైనర్ ట్వీక్స్ అయితే చేశారు, అదొక మంచి విషయం. ఎస్కేప్ బటన్ ఆరెంజ్ కలర్లో ఇవ్వడం అండ్ ఎంటర్ బటన్ మీద ఏదో కొంచెం టెక్స్చర్ ఇవ్వడం అండ్ ఇక్కడ మనకి మైక్ అండ్ కెమెరాని మైక్రో బటన్స్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడ మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చిన్న ఫీచర్స్ అయితే బాగా ఇచ్చారు. కీబోర్డ్లో కొంచెం చేంజెస్ అయితే అక్కడ మనకి చూడడానికి ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి గ్లాస్ ట్రాక్ ప్యాడ్ అయితే కాదు, కానీ మోస్ట్లీ మనకి ట్రాక్ ప్యాడ్ అనేది పర్లేదు, బాగుంది, చాలా ప్రిసైజ్గా ఉంది అండ్ చాలా రెస్పాన్సివ్గా ఉంది. పర్లేదు, మంచి ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేశారు. నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. డే టు డే యూసేజ్లో యూజ్ చేసేటప్పుడు విండోస్ జెస్చర్స్ అన్నీ కూడా మీకు ఇందులో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ట్రాక్ ప్యాడ్లో కూడా నో ఇష్యూస్. అండ్ ఇక మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ ల్యాప్టాప్ ఏంటది? డిస్ప్లే. సో ఇందులో వచ్చేసి మనకి యూజువల్గా మనం చూసినట్లయితే 14 inches డిస్ప్లేస్ చాలా కూడా మనకి ఓలెడ్తో వచ్చాయి. బట్ 15 inches డిస్ప్లేలో కూడా ఓలెడ్ అయితే తీసుకొచ్చారన్నమాట ఏసూస్ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి 15.6 inches ఫుల్ HD ఓలెడ్ డిస్ప్లే. అండ్ ఓలెడ్ కూడా నేను ఇంతకుముందు యూజ్ చేశాను, కానీ K15లో ఓలెడ్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా ఫరక్ అయితే ఉంది. అండ్ డిస్ప్లేలో వీళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేశారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసినట్లయితే మనకి డిస్ప్లే కలర్స్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా సాచురేటెడ్గా వస్తున్నాయి, చాలా బెటర్ అయితే ఉన్నాయి. పంచియర్ కలర్స్ అండ్ బ్లాక్స్ కూడా చాలా డీపర్ అయితే ఉన్నాయి. అండ్ దట్టు మీకు బ్రైట్నెస్ అనేది వెరీ హై బ్రైట్నెస్. నేను యూజువల్గా యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం 50% బ్రైట్నెస్ పెట్టాను, అంతకు మించి మీకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 50% బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ అవుట్డోర్లోకి వెళ్తే మీకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ పెంచుకోవాలి, కానీ ఇండోర్లో నో ఇష్యూస్. అండ్ 100% DCI P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. 100% DCI P3 పర్ఫెక్ట్ కలర్ యాక్యురేట్ ఉంటుందన్నమాట ఇందులో మీకు వచ్చేసి. అండ్ అదే కాదు, ఇది మనకి ప్యాంటోన్ వ్యాలిడేటెడ్తో కూడా వస్తుందన్నమాట. సో ప్యాంటోన్ అంటే ఏం లేదు, ఇది కూడా మీకు 100% గ్యారంటీ, మీకు పక్కా కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తుంది. ఎటువంటిది ఎక్కువ చేయడం తక్కువ చేయడం ఇట్లాంటివి అయితే చూపిస్తుంది అనమాట. సర్టిఫికేషన్స్ అయితే చాలా బెటర్ ఉన్నాయి అండ్ TUV సర్టిఫైడ్ కూడా. అండ్ మీకు కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా 70% వరకు బ్లూ రేస్ ఏవైతే వస్తుంటాయో వాటి అన్నింటినీ కట్ డౌన్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ HDR 600 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరు ఇందులో ఆన్ చేసుకోవాలి. రావడం మీకు HDRతో రాదు, వచ్చినప్పుడు మీరు విండోస్లోకి వెళ్ళి HDRని ఆన్ చేసుకుంటూ మీరు అదేది యూజ్ చేయగలరన్నమాట. సో HDR కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. ఈవెన్ దో వీళ్ళు తెచ్చిన ఓలెడ్తో కంపేర్ చేసినా సరే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఓలెడ్ డిస్ప్లే తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి 2 బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. సో సౌండ్ క్వాలిటీ ఇక్కడ మీకు ఒకసారి వినిపిస్తాను అండ్ దెన్ మీతో క్లియర్గా మాట్లాడతాను దీని గురించి. చూసారు కదా, ఏం 50% వాల్యూమ్ అనుకోమాకండి, 100% వాల్యూమ్లో పెడితే మనకి ఇంత వాల్యూమ్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా వీళ్ళు వాల్యూమ్ని 100కి 100% పెంచి ఉండాల్సింది. వాల్యూమ్ అనేది చాలా తక్కువ సైడ్ ఉంది. అండ్ ఇక క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ట్రబుల్స్ ఓకే, కానీ బేస్ అనేది మీకు బేస్ అంటే మీరు మరీ నేను సబ్వూఫర్ బేస్ అడగట్లేదు, బేసిక్ బేస్ కూడా చూడడానికి లేదు. అంటే మనకి రియల్మీ బుక్లో కానీ రెడ్మీ బుక్లో కానీ HP పెవిలియన్ సిరీస్లో ఉండే వాల్యూమ్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే లేదు. ఖచ్చితంగా స్పీకర్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆడియో క్వాలిటీ అనేది యావరేజ్ అని అయితే చెప్పగలను. లేదు మీకు ఆడియోని ఎంజాయ్ చేయాలనుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ యూజ్ చేసి ఎంజాయ్ చేయాలి, లేదంటే ఎక్స్టర్నల్గా బ్లూటూత్ స్పీకర్స్ అయితే మీరు యూజ్ అయితే చేయొచ్చు. అండ్ బ్లూటూత్ స్పీకర్స్ మీద మంచి వీడియో అయితే చేశాను, అన్నిటిని కంపేర్ చేస్తూ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆ తర్వాతకి మెయిన్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ గురించి నేను ఎక్కువగా ఈరోజు అయితే మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది కేవలం అన్బాక్సింగ్ అండ్ 2 days నుంచే యూజ్ చేస్తున్నాను. ఇంకా రకరకాలుగా టెస్ట్ చేసి మీకు రివ్యూలు అయితే నేను
క్లియర్గా అయితే మీకు చెప్తాను. అండ్ ఫస్ట్లీ ఇందులో వచ్చేసి మనకి మీరు చూసినట్లయితే i5 12500 H సిరీస్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 12th జనరేషనే కాదు, అది కూడా మీకు H సిరీస్ ప్రాసెసర్. 450H కూడా కాదు, మనకి ఎంఐ నోట్బుక్ ప్రోలో 120లో 450H యూజ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి 500H అయితే యూజ్ చేశారనమాట. అదే మెయిన్ హైలైట్ ఇందులో మీరు చూసినట్లయితే నాకు బాగా నచ్చింది కూడా అదే. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, అప్ టు 4.5 GHz క్లాక్ స్పీడ్ వరకు అయితే మీకు వర్క్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక కోర్స్ చూసినట్లయితే మనకి 4 పవర్ఫుల్ కోర్స్ అండ్ అలానే 8 ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. 12 కోర్స్తో వస్తుంది. అండ్ దీని యొక్క టీడీపీ చూసినట్లయితే 45 వాట్ టీడీపీ అయితే ఉంటుంది. వెరీ పవర్ఫుల్. మీకు 15, 24, 25 అయితే కాదనమాట, 45 వాట్ టీడీపీ. థమ్స్ అప్. ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి మేజర్ ఇష్యూస్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఆఫీస్ పర్పస్కి అయితే 100% అయితే ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఖచ్చితంగా నేను ఇంకా టెస్ట్ చేస్తాను, తరువుగా టెస్ట్ చేశాక రివ్యూలో పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఇది కేవలం బేస్డ్ అపాన్ ఆ ప్రాసెసర్ యొక్క క్యాపబిలిటీస్ గురించి చెప్పడం మాత్రమే. రియల్ టైంలో వీ డోంట్ నో ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు థర్మల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడేమవుతుంది, ఎంత మంచి సిపి అయినా సరే థ్రోట్లు అవుతుందన్నమాట. సో ఇవన్నీ టెస్ట్ చేయాలి, తరువుగా టెస్ట్ చేశాకే పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్తాను. జస్ట్ ఒక ఓవర్వ్యూ వీడియో అనుకోండి. సో పర్ఫార్మెన్స్ గురించి కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే దగ్గర 25-30 మినిట్స్ కంటే ఎక్కువ అయితే వెళ్ళిపోతుంది. అందుకని నేను అన్బాక్సింగ్ రివ్యూ సపరేట్గా చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇక ఆ తర్వాత జీపీ చూసినట్లయితే మనకి ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్తో వస్తుంది, అది కూడా ఒక మంచి విషయం. అండ్ ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది వెబ్ కెమెరా. సో ఇక్కడ వీళ్ళు స్టిల్ చాలా కంపెనీస్ అయితే మిస్టేక్ చేస్తున్నాయి. ఇంకా 720p వెబ్ కెమెరా అయితే ఇచ్చారు, FHD వెబ్ కెమెరా ఇవ్వాల్సింది. అండ్ బట్ కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే వెబ్ క్యామ్ దగ్గర మీకు కెమెరా షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫిజికల్గా మనకి అఫ్కోర్స్ కీబోర్డ్లో బటన్ ఉంది. ఒకవేళ సాఫ్ట్వేర్ని ఉన్న గిమ్మిక్లు చేస్తారనుకుంటే మాత్రం దాన్ని మీకు ఇక్కడ హార్డ్వేర్గా అంటే మీకు మాన్యువల్గా మీరు ఇక్కడ నుంచి అయితే స్విచ్ చేసుకోవచ్చు. మీ ప్రైవసీకి ఎటువంటి భంగం అయితే ఉండదు. సో ఒకసారి ఇక్కడ మీకు వెబ్ క్యామ్ క్వాలిటీ గురించి అయితే చూపిస్తాను. నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను రైట్ నో. మీకు ఏదైతే వీడియో వస్తుందో ఈ వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇందులో వచ్చేసి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అంతా కూడా ఇది మీకు క్యాన్సిల్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి వెబ్ కెమెరా ఫీచర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఓవరాల్గా ఫీచర్స్ బాగున్నాయి, బట్ వెబ్ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ దట్ 2 కెమెరా షట్టర్ అయితే ఉంది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో వచ్చేసి 16 GB ర్యామ్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది 16 GB ర్యామ్ వేరియంట్, నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి. అండ్ ఇది మనకి LPDDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ 3200 MHz క్లాక్ స్పీడ్తో వస్తుందన్నమాట. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మనకి NVMe SSD అయితే యూజ్ చేస్తారు. 512 GB అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్టూడెంట్స్కి మోర్ దెన్ ఎనఫ్. అండ్ Wi-Fi 6Eతో వస్తుంది, ఇది ఒక మంచి విషయం. నెట్వర్క్ రిసెప్షన్ ఎలా ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ Windows 11తో వస్తుంది. MS Office హోమ్ అండ్ స్టూడెంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా మెయిన్ థింగ్ వచ్చేసి ఇంటెల్ ఈవో సర్టిఫైడ్. ఇక్కడ మీకు స్టిక్కర్ చూసినట్లయితే ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అనమాట. చాలా ఇన్స్టంట్ వేకప్ అయితే ఉంటుంది మీకు. సో సింపుల్గా ఇలా ఓపెన్ చేయగానే ఇన్స్టంట్ వేకప్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ థండర్బోల్ట్ పోర్ట్స్ కానీ ఇట్లాంటివి. సో ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ గురించి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం 70 Wh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. వెరీ బిగ్ బ్యాటరీ అండ్ దట్ ఓలెడ్. సో ఇవి వినడానికి బాగానే ఉన్నాయి. వీళ్ళు క్లైమ్ చేసేది వచ్చేసి 8 hours క్లైమ్ చేస్తున్నారు. బట్ నేను 2 days నుంచి టెస్ట్ చేస్తున్నాను, నాకు 8 hours అయితే రావట్లేదు. రివ్యూలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత వస్తుంది ఏంటి ఏ సినారియోలో అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఓవరాల్గా ఇది ఈ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అయితే. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం విశాల్ కంప్యూటెక్స్ స్టోర్ అయితే ఉంటుందన్నమాట. సో హైదరాబాద్లో, ఒకవేళ మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉంటే సికింద్రాబాద్లో కానీ లేదంటే అమీర్పేటలో కానీ విశాల్ కంప్యూటెక్ అండ్ విశాల్ పెరిఫెరల్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అక్కడ తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీకు ఆన్లైన్ ప్రైసింగ్ మ్యాచ్ చేయడానికి కూడా వీళ్ళు 100% అయితే ట్రై చేస్తున్నారు. ఆన్లైన్ ప్రైసింగ్ ఎంత ఉంటే ఆ ప్రైస్కి అయితే మీకు ఇస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి చెక్ చేసి అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక దీన్ని పర్చేస్ చేయొచ్చు అని అడిగితే మాత్రం నేనైతే చెప్పలేను. ఖచ్చితంగా రివ్యూ వరకు అయితే వెయిట్ చేయండి. రివ్యూ చూశాక మాత్రం మీరు దీన్ని పర్చేస్ చేయాలా వద్దనే ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇది కేవలం దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే. సో సూన్ మీకు రివ్యూ వీడియో అయితే తీసుకురావడానికి అయితే 100% అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.